ఇది ఇట్లా ఉంటే స్వేచ్ఛలో ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. ఏంది, మైనంపల్లి రోహిత్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కొడుకు మెదక్కు స్థానం నుంచి ఎవరు ఊహించినట్టుగా పద్మాదేవేందర్ రెడ్డిని ఓడగొట్టి గెలిచిండు. ఆ ఎన్నికల సమయంలో ఆయన హరీష్ రావుకు చేసిన సవాళ్ళు కావచ్చు, ఇద్దరికి టికెట్ అడితే ఒక్కరికే ఇచ్చిన ఇది కావచ్చు, మొత్తం మీద బీఆర్ఎస్లోంచి విభేదాలతో బయటకు వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి కొడుకుని అయితే గెలిపించుకున్నాడు. ఆయనతో పాటు చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో కొంత ఒంటెద్దు పోకడలని కొంచెం ఎక్కువ ఓవర్ బిల్డప్లు ఇస్తున్నారని చెప్పేసి చాలామంది కూడా ఈయన మీద అసమ్మతికి గురవుతున్నారు. అసలు ఏంది, ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కొంత అసమ్మతికి గురై మొన్నటిదాకా ఆయన వెంబడి తిరిగిన వాళ్ళు ఇక మెల్లగా హ్యాండ్ ఇచ్చి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు చేరుతూ ఉన్నారు. చాలామంది ఇంకా చేరుతందుకు కూడా క్యూ కడుతున్నారట. ఒకసారి చూద్దాం అసలు ఎందుకు వచ్చింది ఈ రకాల పంచాయతీ అంటే, మెదక్ నియోజకవర్గంలో ప్రముఖ సుప్రసిద్ధ దేవాలయం ఏడుపాయల దేవాలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేవాదాయ శాఖ 2 సార్లు కమిటీ పాలక మండలి సభ్యుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉండడంతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దాన్ని పెండింగ్లో పెట్టారు. ఇదే కాకుండా మెదకు, పాపన్నపేట, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ కాలేదు. నియోజకవర్గానికి దక్కాల్సిన జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ పోస్టు కూడా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన చిలుముల సువాసిని రెడ్డికి దక్కింది. ఈ పదవిని ఆశించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నేత పబ్బతి ప్రభాకర్ రెడ్డి భంగపడ్డాడు. ఫస్ట్ నుంచి పార్టీని విడిచిపెట్టకుండా పార్టీలో ఉన్న మాకు ఇది చేయకుండా, మాకు ఇవ్వాల్సిన పోస్టులను నింపకుండా కమిటీ చైర్మన్లు కావచ్చు, అధ్యక్ష పదవులు కావచ్చు, పాలక మండలి కార్యవర్గం కావచ్చు మాకు ఇవ్వకుండా ఎవరెవరికో ఇస్తున్నాం అని చెప్పేసి కొంత ఈ పల్లె రామచంద్ర గౌడు, పబ్బతి ప్రభాకర్ గౌడ్ ఇట్లా అనుకుంటే కొంత మెదక్ జిల్లా ముఖ్య కాంగ్రెస్ నాయకులు రోహిత్ రెడ్డి కంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు కొంత అలిగినారు. దానికి సంబంధించి ఏదైతే పదవులు ఆశించారో, వాళ్ళు నామినేటెడ్ పోస్టులు పదవులు ఆశించారో అవి దక్కకపోవడంతో మెల్లగా వదిలేసి ఈ రోహిత్ ఏదైతే మైనంపల్లి రోహిత్ ఆ పదవులు పెండింగ్ పెట్టడం, వీళ్ళను కొంత తనకు అనుకూలంగా మాట్లాడే క్యాడర్ని దగ్గరకు తీసుకు కొంచెం ప్రశ్నించిన వాళ్ళని దూరం పెట్టడంతో ఆ విభేదాలన్నీ కూడా ఇదైనాయి. పద్మాదేవేందర్ రెడ్డి వైఖరి నచ్చకనే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినా అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో తిరిగి జాయిన్ అయిపోతూ ఉన్నారు. జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా చాలామంది కూడా ఇది చేసే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. హోలీ పండుగ రోజు కూడా తనకు సమాచారం లేకుండా ఫామ్ హౌస్లో సమావేశం పెట్టడం కూడా కొంత ఏమంటారు మైనంపల్లి ఆ కూటమితోటి సమావేశం పెట్టుకోవడం కూడా కొంత వాళ్ళకు ఆ 2 వర్గాల మధ్యలో విభేదాలు రావడానికి కారణమైంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తానికి ఏమైంది, ఫామ్ హౌస్ జరిగిన సమావేశాలు కావచ్చు, ఏది డైరెక్టర్ పదవులు, చైర్మన్ పదవులు, పాలక మండలి పదవులు ఆపడం కావచ్చు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఒక నియోజకవర్గానికి రావాల్సి ఇంకో నియోజకవర్గానికి పోయితోటి చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మైనంపల్లి రోహిత్కి కొంత ఆయన ఏమంటారు పదవికి ఎసరు పెట్టినట్టు అయింది. మళ్ళీ ఎన్నికల వరకు కూడా దాని ఎఫెక్టు మొదలవుతుంది. మెదక్ నియోజకవర్గం నుండి చాలామంది నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు కాబట్టి మైనంపల్లి కోటకు బీటలు వారుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అన్నీ తానే ముందు నడిపించుకుంటున్న ఏమంటారు మైనంపల్లి రోహిత్ తండ్రి హనుమంతరావు కూడా కొంత ఏమంటారు కొంత గందరగోళానికి గురవుతున్నట్టు. ఇవంతా కూడా గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్, మల్కాజ్గిరి దీనికి సంబంధించినటువంటి ఈ మెయిన్ నియోజకవర్గాలు. మల్కాజ్గిరి అంటే కూడా పెద్దది. గజ్వేల్ సంబంధించి కేసీఆర్ నియోజకవర్గం, సిద్దిపేట సంబంధించి హరీష్ రావు నియోజకవర్గం, ఇట్లాంటి ముఖ్య నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఆ మెదక్ జిల్లాలో ఇప్పుడు మొత్తం కూడా పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకు సీట్ వచ్చేది రాంది డౌటే. ఒకవేళ వచ్చినా కూడా గెలుడా అని కూడా డౌట్గానే ఉన్నది. మొత్తానికి మైనంపల్లికి భారీ షాక్ అని చెప్పొచ్చు ఈ పరిస్థితులు అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అయితే. రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు మనం చూసినటువంటి